నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఆ మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పాటుపడుతుంటే అందరూ అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంతకు అసలు ఎవరు అడ్డుకుంటున్నారు తెలంగాణ అభివృద్ధిని? అటు చూస్తే తుమ్మిడిహెట్ ఏదైతే కట్టాలనుకుంటున్నారో అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కనవాలనుకుంటేనేమో బీజేపీ నాయకులు అసలు వీలు కల్పించట్లేదు అని చెప్పేసి నిన్న ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? ఇట్లా అలానే చూసుకున్నట్టయితే క్యాబినెట్ విస్తరణ ఇంత అవుతున్న 2.5 సంవత్సరాల కాలం గడిచిపోతున్నా కూడా ఇంకా ఇంతవరకు క్యాబినెట్ విస్తరణ అవ్వలేదు. పునర్విభజన అనేది కూడా మనకు వినిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది, ఎవరెవరికి రాబోతున్న అంశం కూడా ఉంది. సో దీన్ని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అంటారు సార్? తెలంగాణ డైవర్షన్ పాలిటిక్స్లో కొంతమంది పెట్టి ఎక్కడైతే పోరాటం చేయాలో అక్కడ మానేసి కొంతమంది సరే విశాంతరాచార్యులు గారి వల్ల వచ్చింది మీరు తోటి తెలుగువాడి మీద పడి అసలైన పోరాటం చేయాల్సింది డైవర్షన్ అయిపోతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు, ఆయన ఆవేదన, ఆయన బాధ, తుమ్మిడిహెట్ ప్రాజెక్టులుగా కాంటూర్ అంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీరు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ బాగుపడుతుంది. అప్పుడే వాళ్ళు ప్రయత్నించిన తర్వాత పెద్ద 1000 ఎకరాలు కూడా మునిగే ప్రశ్న లేదు. 150కి అయితే 152కి అయితే కొంచెం పెరిగిన మొత్తం అక్కడ గ్రామాలు మునగట్ల, కొంచెం అటవీ ప్రాంతాలు ఎక్కువనే, కొన్ని పొలాలని ఎంత కావాలంటే అంత నేను ల్యాండ్ ఇస్తాను. మన రాష్ట్రం నుంచి నేను తెలంగాణ నుంచి ఇస్తాను. నీకు ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇస్తాను, నీకు రిహాబిలేషన్ చేయమంటే చేస్తాను, పంట పొలాలు కావాలంటే అక్కడ చేపిస్తాను, డబ్బులు కావాలంటే ఇస్తాను. ఏం కావాల్సిన తుమ్మిడి కట్టుకుంటాం. 150-160 పర్మిషన్ అడిగితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడినట్టు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అది వాళ్ళకి రూపాయి పెద్ద నష్టం లేదు. కింద కేసీఆర్ గారు మాట్లాడతారు మహారాష్ట్ర గొప్పది, ఆంధ్ర వాళ్ళు మంచిది, ఆయన బాధ అయింది. ఇవాళ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు వెంటనే మాట్లాడి చెప్పించాలి కదా. లేదు, చాలా దుర్మార్గంగా ఉంది ఆయన మాట్లాడదు. ఇంకా కాదు ఏంటంటే ఆయన మోడీ గారితో మొన్న మాట్లాడిన దాంట్లో అండర్స్టాండింగ్ నాకు ఇబ్బందిగా అనిపించింది. మోడీ గారు ఏమన్నారు రైల్వే బడ్జెట్ విషయంలో ఏదో మాట్లాడుతుంటే, మాకు గుజరాత్ గురించి మీరు ఉన్నప్పుడు మా వాళ్ళు జాగ్రత్తగా చేశారు, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు, మీరు మాకు న్యాయం చేయండి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మా వాళ్ళు చేశారు కదా. ఆయన అంటాడు స్పష్టంగా, నేను ఇప్పుడు మాకన్నా మీకు ఎక్కువ వస్తుంది, గుజరాత్తో పోల్చుకుంటే మీకు అయిపోతారు అని నవ్వితే ఖండించలేకపోయారా స్పష్టంగా? ఏం జరుగుతుంది? వాళ్ళు మా పార్టీలోకి వచ్చి బాగుంటారని మాట్లాడేది. నేను ఇవాళ మాట్లాడుతున్నాను తెలంగాణ జరిగిన మోసం గురించి మాట్లాడుతున్నాను, అన్యాయం గురించి మాట్లాడుతున్నాను, దుర్మార్గం గురించి మాట్లాడుతున్నాను. పాపం చేశారు గత 12 సంవత్సరాల నుంచి. ఒక క్షణం వెనక క్షణం మనం మాట్లాడుకుంటామంటే ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మొత్తుకున్నా సరే కెన్బట్టాకి ఇచ్చాడు, డబ్బులు కూడా ఇచ్చేశారు. ఏం అది కాకుండా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే అపరభద్ర ప్రాజెక్ట్ని చెప్పకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద చేసి నిధులు ఇచ్చారు. దుర్మార్గం ఏంటంటే, పాసిఫిక్ విధానం ఏంటంటే దానికి నీళ్ళు ఎక్కడ వస్తాయంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు, పోలవరంలో మిగిలిన నీళ్ళతో దానికి అనుమతి కేంద్రం రాసిచ్చేసింది. ఇలా అయ్యే జాగీరు మా వాళ్ళ. ఇంకా అవే నేను బడ్జెట్ గురించి రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడాం. 1 కోటి రూపాయలు తెలంగాణకి బడ్జెట్ పెంచిందండి. ఏది కేంద్ర ప్రభుత్వం 2025లో వెంటనే రికార్డ్ బడ్జెట్ అని గుమస్తా వచ్చి ప్రకటించాడు, రైల్వే పెద్ద గుమస్తా. రికార్డ్ బడ్జెట్ అని పత్రికలు వేశారు. మరి జర్నలిస్టులు గొప్పవాళ్ళు కదా, స్టడీ చేయరనమాట. ఏళ్ళని తిట్టుకుంటూ రాజకీయ నాయకులు కూడా నిద్రపోయారు. నేను మొత్తుకున్నాను రాష్ట్రం అంతా మొత్తం ఇది అన్యాయం జరుగుతుంది. గుజరాత్కి 8,417 crores పెంచారు క్రితం సంవత్సరం కంటే 8,400%. 8,044% పెంచారు లెక్క ప్రకారం చూసుకుంటే. దుర్మార్గం జరిగింది. మీరు మాట్లాడలేదు. దాంతో వీళ్ళు ఎవరో ఏళ్ళ తిట్టుకుంటున్నారని పెట్టేసుకుని మళ్ళీ ఈ సంవత్సరం తెగించేసి ఆ మోడీ గారు తెలంగాణకి కేవలం 117 కోట్లు పెంచారు. 5,445 కోట్లు రికార్డ్ బడ్జెట్. 10 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది 500. ఇప్పుడు ఎంత పెరిగిందో చూడండి. చప్పట్లు చేసుకుని పొలారిటీ స్పీడ్లు ఉంచుకున్నారు. మొత్తం భాజపా ఇంటికి కొట్టారు, చెడతలో భజనలు కొట్టుకుంటూ పోయారు. ఎంత దుర్మార్గం జరుగుతుంటే ఒక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేస్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని మాట్లాడితే ఎందుకని మాట్లాడట్లేదు? రైల్వే విషయంలో మాట్లాడుతున్నా అండి. మనకు దారుణమైన మోసం జరిగింది రైల్వే విషయంలో. 1,00,000 కోట్లతో మా మోడీ గారు ముద్దుల రైలు అక్కడికి వేసుకుంటే అహ్మదాబాద్కి. ఇవాళ ఇంకొక 80,000 కోట్లు అవసరం అవుతుంది అనుకుంటే అది 0.1% వడ్డీకి 15 సంవత్సరాల మాటోరియం, ఆ తర్వాత 35-50 సంవత్సరాలు ఇచ్చేది ఉంటే జపాన్ అడగకుండా తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు, ఆంధ్రప్రదేశ్ కట్టిన మిగతా వాళ్ళ పన్నుల నుంచి దాదాపు 80,000 కోట్లు మళ్లించేస్తున్నారు. ఎవరితో చెప్పలేదు, బడ్జెట్లో మొదలు పెడతారు. దోపిడీ ఎవడబ్బా సొమ్ముని అక్కడ ఖర్చు పెడుతున్నారు, దానికి గొడవ చేస్తారని చెప్పి
బొంబాయి నుంచి ఒక రైలు, బుల్లెట్ రైలు హైదరాబాద్ అన్న చప్పట్లు తరుచుకుని ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చి ఏమండి 10 సంవత్సరాలు పైన అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది, అది ఇంకా కాలేదు. 1,00,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 2 లక్షలు 2.5 లక్షల కోట్లు అవుతుంది, ఇంకా కంప్లీట్ అవుతుంది. రేపొద్దున ఈ లైను అది అంతా కలిపి 500 కిలోమీటర్లు ఇప్పుడు తీసుకుని అక్కడి నుంచి మా బెంగళూరు నుంచి అక్కడ రైలు వేయాలంటే దాదాపు 1000 కిలోమీటర్లు వేయాలంటే మీకు ఇంకో 2050కి ఎంతమంది బతుకుతే అంతమంది వస్తాం. అవుతుందో లేదో తెలియదు. 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఇంకో రైలు ఒకటి మద్రాసు వేస్తే 10 లక్షల కోట్లు అవుతుందేమో. ఎక్కడి తీసుకొస్తారు రైల్వే బడ్జెట్ అంతా? పగలో గాల్లో పెట్టి ఊరుతుంది. ఎందుకని మాట్లాడు? కాంగ్రెస్ నాయకులకి ఏమైంది ఇక్కడ? బీజేపీ ఎలాగో గుజరాతీ బంద్ చేస్తున్నారు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు, గట్టిగా మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అనుకున్నాం. మరి వామపక్ష పార్టీలు ఏమైనాయి? ఇక హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు ఏమయ్యారు? టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడేమయ్యారు? మాట్లాడితే ఆంధ్ర వాళ్ళ మీద పడి ఇంకోళ్ళ మీద పడి అసలు ఏంటి దుర్ముఖం, పాపం, క్రూరత్వం జరుగుతుంది. ఎందుకని స్పందించట్లేదు వీళ్ళందరూ? బడ్జెట్లు దాని గురించి మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ఆయన మాట్లాడిన దాంట్లో ఎందుకని గట్టిగా మా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యన తంపులు పెట్టి వదిలేశారు. సరే, అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో లేదు. బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం ఏం చేస్తారంటారు సార్ ఇక్కడ? మరి బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ అంటే బీజేపీ నేతల గురించి మాట్లాడండి. బీజేపీకి గురించి మాట్లాడారు నేను రేవంత్ రెడ్డి గారు. మనం చూసుకున్నట్టు అవునండి, బీఆర్ఎస్ అడ్డుకోవడం కాదు. బీఆర్ఎస్ ఏంటంటే వాళ్ళకి సెపరేట్, ఎందుకని మరి ఏం చేస్తున్నా తెలియదు కానీ ఇవాళ కేంద్రం మీద పోరాటం చేయాలి. పోరాటం చేయటం మేమేం చేస్తాం? ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయకూడదా? అవునండి, ఆ రోజు మౌనంగా ఉన్నాం. ఎందుకని? కేంద్రం అఫిడవిట్ వేసింది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తంపులు పెడతా. అసలు 2 రాష్ట్రాలకు అన్యాయం జరిగి మిగులు జలాల విషయంలో వీళ్ళు కొట్టుకు వస్తారు, మన దగ్గరికి ఎందుకు వస్తారని పై రాష్ట్రాలకు అనుకూలంగా అధికారులు వాళ్ళకి అనుకూలంగా అఫిడవిట్ వేసింది. ఈ దుర్మార్గమే బాబు రాష్ట్రంతో మేము హైదరాబాద్లో విజయవాడలో మీటింగ్లు పెట్టి చెప్తే అది కూడా పట్టించుకోకుండా సుప్రీంకోర్టులో కూడా మన 2 రాష్ట్రాలని నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పాక్షిక దుర్మార్గమైన వైఖరి తీసుకుంది. దీని మీద మాట్లాడాలి, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ రోజు బండా దత్తాత్రేయ గారు చాలా ఉత్తముడైన మనిషి, ఆయన పార్టీ ఇప్పుడు వెళ్ళిపోయారు గవర్నర్. ఆ రోజు రాజేశ్వరరావు గారు ఉండేవారు, అనేక మంది తెలంగాణ ప్రాంత ఆకాంక్షల మీద ఉండేవారు. నారాయణ రామచంద్రరావు గారు గట్టి వ్యక్తే. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడితే అదానీ గారికి గొడవ వస్తుందో భయం వస్తుందా? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు. నేను ఒక మెట్రో రైలు గురించి ఎయిర్పోర్ట్ కనెక్షన్ చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసి పడేశారు కాన్పూర్లో. ఇవాళ భోపాల్లో రైలు వేసారంట, 20 ఫోటోలు వచ్చినాయి. పొద్దున్న చాలా ట్రిప్పులకి 3 కూడా ఉండలేదంట. 3 మొత్తం ఫోటోలు తీసి వీడియోలు పెట్టారు. మీ ఇష్టం వచ్చింది మీరు వేసేసుకోండి, మీ సంపదలు మీరు పనిచేసుకోండి. ఏం పొరపాటు చేసింది తెలంగాణ? ఏం పొరపాటు చేసింది ఆంధ్రప్రదేశ్కి అయితే నమ్మకద్రోహం. సరే, అది ఒకటండి. ఆయన ఆవేదన కరెక్టే, కానీ ఎవరి మీద? ఇక్కడాల మీద కాదు, వీళ్ళు మోడీ గారి మీద మాట్లాడమండి. ఆయన మాటలను ఖండించాలి. ఇంత దుర్మార్గం చేసావు, మీ గుజరాత్కి దోష పెడుతున్నారయ్యా, మీరు రాష్ట్రాన్ని నాశనం చేసేసారు అని మాట్లాడాలి. 2వ పాయింట్, మంత్రులకు ఇస్తున్న మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి. 18 మంది మంత్రులు ఉంటే 16 మందే ఉన్నారు. అసలు మంత్రులు ఆయన డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి కొంతమందితో మంత్రుల కోసం 10 సార్లు ఇదేంటండి? ఇదే కదండి నేను ఉత్తర భారత పార్టీలకు అహంకారం తప్పితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ పార్టీ కేంద్ర నిర్ణయం ఇవ్వాలి. ఆ మంత్రులు ఎవరు వాళ్ళు ప్రకటించడం ఏంటి? అసలు నాకు అర్థం కాదు. కేంద్ర అధిష్టానం మా చేతుల్లో ఉన్నారని పెట్టారు. వాట్ ఎవర్ మేబీ. ఇవాళ విచిత్రం ఏంటంటే, సరే ఒకసారి మంత్రివర్గం జరిగింది. వాకిటి శ్రీహరి గారు, ఆదూరు గారు, లక్ష్మణ్ గారు మరియు వివేక్ గారు ముగ్గురికి ఇచ్చారు. తర్వాత ఇచ్చిన తాడిపీడిత వర్గాలకు చెందినవారు, బలహీన వర్గాలకు చెందినవారు. ఇట్స్ డెఫినెట్లీ రైట్ పాయింట్ తీసుకుంది. ఇంకో 2 ఖాళీ ఉన్నారు. మరి ఎవరిని అడిషన్స్ రెడీగా ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రింకలేస్తూ ఉన్నారు వాటి తీసని. తర్వాత బేరే గారు, తర్వాత ఇంకా ఎవరు నాకు ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పి, అంటే పట్న మహేందర్ రెడ్డి గారికి ఆల్రెడీ ఇది ఇచ్చారండి, ఏది విప్ ఇచ్చారు. అందువల్ల ఒక దాంట్లోకి వెళ్ళే అవకాశం మిగతా వాళ్ళు కొత్త వాళ్ళకి ఎలాగ రాదు అవకాశం అనేది. కానీ మంత్రివర్గం ఎవరిని తీస్తారనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఏంటి ఒక బీసీ నాయకురాలు అంటే మంత్రిలో మహిళా నాయకురాలు ఉంది అని చెప్పేసి కూడా, అంటే బర్తరఫ్ చేసే వాళ్ళలో ఉన్నారు అని చెప్పేసి, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఉన్నారు. కొండా సురేఖ గారిని మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ లేదండి, ఆవిడ ఫైర్ బ్రాండ్ లీడరు. సరే వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇప్పుడు ఏదైతే మంత్రివర్గం ఇస్తున్నా అనుకుంటున్నారో దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం ఆమోదం కావాలి.
పైనుంచి వెళ్ళి అంతే ఖచ్చితంగా. అందుకని వీళ్ళ చేతిలో ఉంటుంది ఒక ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు. ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు ఏమి లేవంట పైన ఉంటాయండి, ఆయన రికమెండేషన్స్ ఆయనకు ఉంటాయి, ఉమ్. పైన మాత్రం అధిష్టానం వరకు ముద్రేయాల్సిందే. అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వేం నరేందర్ రెడ్డి గారు ఆ విషయంలోనే చాలా వరకు ఎన్ని అయినాయో మనం చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు తన లిస్ట్ అక్కడ ఇస్తే ఇక్కడ మరి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలలో మరి కోపం వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ ఇది జనరల్గా వ్యతిరేకత ఉంటుంది కానీ ఆయన మాట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు ఫైనల్ అండి. ఆయన తన వరకు తన క్యాండిడేట్స్ని ఇప్పించుకుంటారు. ఎవరిని తీయాలనే దాని మీద కాంగ్రెస్ ఆయన రిస్క్ తీసుకుని అంతా సెంటర్ గవర్నమెంట్ పంపించి మీ ఇష్టం అంటారు పెట్టుకుని. అందువల్ల చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఆయన. ఇప్పుడు అసలే ఆయన ముళ్ళ కిరీటం మీద కూర్చొని నడుపుతున్నారు. అందువల్ల లెటర్స్ వెయిట్ అండ్ చేయండి, ఇంకా టైం ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఇది ఏదైతే మీరు ఇప్పుడు అన్నారు ముళ్ళ కిరీటం ముళ్ళ కుర్చీ మీద అన్నారో, ఎప్పుడైతే ఈ డీకే శివకుమార్ గారిని ముఖ్యమంత్రిని చేశారో కర్ణాటకలో, అప్పటి నుంచి ఒక వార్త అయితే బాగా వినిపించింది ఏంటంటే తెలంగాణ సీఎం కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ 3 సంవత్సరాలే తీశారు, ఇప్పుడు డిసెంబర్ 8 తారీఖు వస్తే ఇక్కడ కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 6 నెలల టైంలోనే ఏదన్నా ఉంటే ఈ నెగిటివిటీని పాజిటివ్ చేసుకొని మంచి పాలన చెయ్యాలి, మంచి మార్కులు వస్తేనే నీకు సీట్ గ్యారంటీ, లేకపోతే నీ సీట్ కష్టం అన్నట్టుగా కొన్ని వార్తలు అధిష్టానం నుంచి వచ్చినాయి. కమ్యూనికేషన్ నడుస్తూ ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఇస్ నాట్ ఆర్డినరీ పర్సనాలిటీ, వెరీ షూడ్ పర్సనాలిటీ. షూడ్ అంటే తప్పుగా అనుకోవద్దు, తన లక్ష్యం కోసం ఏదైనా చేయగలుగుతారు. అందువల్ల డీకే శివకుమార్ గారు కమిటెడ్ కాంగ్రెస్ కార్యకర్త. నేను చిన్నప్పుడు మొన్న ఏదో ఏబీపీలో ఉన్నాను అనుకున్నా సరే ఆయన చాలా ఓపికగా నిలబడి ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే 2.5 సంవత్సరాలు నిలబడి ఉన్నాడు. కాంగ్రెస్ కన్విన్స్ చేసింది సిద్ధరామయ్య గారిని. నెక్స్ట్ అందుకని సరే రామలింగారెడ్డి గారు అన్నారు. రామలింగారెడ్డి గారికి అప్పుడు ఉత్తర భారత జనతా పార్టీ ఓడించాలి, ఏ పార్టీ అన్నా పర్వాలేదని బీటీ నగర్ అనుకుంటాను, మేమందరం వెళ్ళి తిరిగి వచ్చామండి. తెలుగు కర్ణాటక పరిరక్షణ ఆయన ఫస్ట్ అసంతృప్తి బయటకు వచ్చారు. అందుకని అంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఏంటి అక్కడిక్కడ కాదు. రేవంత్ రెడ్డి గారు అక్కడ పూర్తి సంపూర్ణమైన మెజార్టీ ఉంది, అసలు 2/3 మెజార్టీ ఉంది అక్కడ, దాదాపు 2/3 కాకపోయినా నియరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు, తెలంగాణలో ఆ పరిస్థితి లేదండి. అందువల్ల ఒక 7-8 మంది సభ్యులు వచ్చినా 70 మందే ఉన్నారు. స్టిల్ బీఆర్సీ స్ట్రాంగ్. అందువల్ల రేవంత్ రెడ్డి గారిని ఆయనకి ఇన్సూరెన్స్ వచ్చింది. ఆయన 2 విషయాలే, ఒకటి బడాబాయి చోటాబాయి అంటాం, రెండోది నా చిన్నప్పుడు మీది నాది ఒకటే స్కూల్ అంటాం, నేను మోడీ గారు రమ్మని అంటాం. ఇవన్నీ అనుమానాలు వస్తాయి తప్ప, బట్ ఆయన ఎప్పుడు హరకి అంటే విమానాలు వేసుకుని కొట్టే సిచ్యువేషన్ ఆయన చేసుకోరండి. ఆయన రాహుల్ గాంధీ గారన్నా ప్రియాంక గాంధీ కన్నా లాయల్గా ఉంటారని నా అభిప్రాయం. ఆయన కానీ ఆయన ఓన్గా ఆయనకు ఒక 20 మంది, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నెక్స్ట్ ఎవరన్నా సవాల్ ఇస్తున్నారంటే ఆయనకి పొంగులేటి గారికి ఆయన ఓన్ సభ్యులు ఉంటారు, కోమరెడ్డి గారికి కొంతమంది ఉంటారు. మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దామోదర్ నరసింహ గారు వాళ్ళిద్దరు, మిగతా అందరూ కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉంటారు. బట్టి గారుకి సొంత క్యాడర్, బట్టి గారు కాంగ్రెస్ పార్టీని ఆయన కూడా జనరేషన్స్ నమ్ముకుని ఆయన బేసికలీ చాలా మంచి. బట్టి గారు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ బ్రదర్ ఒకటే కాదండి, వాళ్ళ చిన్నాయన గారి ఐఆర్ మల్లు, అనంతరాములు మల్లు గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ 80s నుంచి ఉన్న వ్యక్తి. అందువల్ల వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. బట్ ఖర్గే గారు ఆయనకి బాగా సపోర్ట్. ఖర్గే గారు ఇప్పుడు కొంచెం పొజిషన్ తప్పుకుంటారేమో, సిద్ధరామయ్య గారు వస్తారనుకుంటున్నారు. సరే ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్.